వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో నాగచంద్రికాదేవి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు మదర్స్ డే వస్తుంది. మదర్స్ డే వచ్చిన రోజే అందరికీ అమ్మ గుర్తొస్తుంది. అందరూ వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో ఐ లవ్ యూ అమ్మ అని చెప్పి స్టేటస్లు పెడతారు. మిగతా రోజుల్లో మదర్ ఎంతమందికి గుర్తుంటుంది? అసలు మదర్స్ డేకి రియల్ మీనింగ్ ఏంటి? అసలు మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే ఇవన్నీ మనకి ఎప్పుడు లేవు. అసలు మా చిన్నప్పుడు అయితే అసలు ఎప్పుడు వినలేదు మేమైతే. అసలు మదర్కి ఒక డే అంటే మదర్స్ దినము అసలు దాని అర్థం మనకి ఏమొస్తుంది ఒక్కసారి ఆలోచించుకుంటే. ఇది ఫారిన్ కల్చర్ అంతే. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండడం తక్కువ. వాళ్ళ పిల్లలు కూడా 15-16 సంవత్సరాల చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ వర్క్ చేసుకునేవాళ్ళు. అలాగే పేరెంట్స్ కూడా స్వచ్ఛందంగా అక్కడ ఉండకుండా వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళిపోవడం అవి జరిగితే వీళ్ళు ఎప్పుడో ఒక రోజు వెళ్ళి మదర్ని కలవడం, అమ్మని కలవడానికి వెళ్తారంట పిల్లలు. అది నేను విన్నా అక్కడ. ఆ రోజు వాళ్ళు అక్కడ మదర్స్ డే అని చెప్పి పెట్టుకొని జరుపుకుంటున్నారు. ఆ పాశ్చాత్యం ఇవన్నీ మనకు ఎక్కువ ఆకర్షణలు ఉంటాయి కదా మన ఇండియాలో. ఎక్కువ దూరపు కొండలు నుండి పని అక్కడ చూసి నేర్చుకుంటాం మనం అన్నీ కూడా. వాళ్ళేమో మన సాంప్రదాయాలని మన ఇదాలని వాళ్ళు గౌరవిస్తుంటే మనమేమో వాళ్ళ డ్రెస్సింగ్ కావచ్చు, వాళ్ళ సాంప్రదాయాలు కావచ్చు, వాళ్ళ ఏమైనా మనం అనుసరించినట్లే ఈ మదర్స్ డేని కూడా వాళ్ళు ఇక్కడికి తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ మన అమ్మలు మనతోనే ఉంటారు జనరల్గా చిన్నప్పటి నుంచి. అది ఇప్పుడంటే ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చాయి కానీ అప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అంటేనే తెలియదు ఎవరికి కూడా. అసలు అమ్మ వాళ్ళు మనతోనే ఉండేవాళ్ళు కాబట్టి అట్లాగా ఇప్పుడు వాళ్ళు అక్కడ పోయి కలిసి వచ్చేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మన ఇంట్లోనే పెట్టుకొని మనము మదర్స్ డే జరుపుకుంటున్నాం అంటే మనం దగ్గర అన్నీ కూడా మనం మళ్ళీ పాశ్చాత్య దానికి మనం అలవాటు పడిపోతాం. ఎందుకంటే మన అమ్మ వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్కు ఇలా పెట్టేవాళ్ళము, అమ్మను వదిలేసేవాళ్ళు. ఇప్పుడైతే స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. అది దానివల్ల వీళ్ళు మదర్స్ డే అని అది కానీ అది అవసరం లేదు అది. ఎందుకంటే అమ్మను ఎప్పుడు అమ్మే. అమ్మ జీవితాంతం అమ్మతో కలిసి ఉండాలని ఉంటుంది కానీ అమ్మను వదిలేసిపోవాలని ఎవరికి అనుకోం కదా. అలా ఒకవేళ చనిపోతే తప్ప అమ్మను వదిలిపెట్టము, చనిపోయినా కూడా అమ్మ లేదనే బాధ ఎంత వయసు వాళ్ళకైనా అది ఉంటుంది. అమ్మని అంతే. మనకు ఇది కూడా వింటాం కదా, భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను పుట్టించాడు అని చెప్పేసి. అట్లా అనమాట అది. అవును. ఇప్పుడు మీ జనరేషన్లో అమ్మ ఈ బాండింగ్స్, ఎమోషన్స్, అసలు ఫ్యామిలీ అంటే ఏంటి ఇదంతా కూడా ఒక రకమైన ఫీల్ ఉండేది. రాను ఇవి ఎంత ఆన్లైన్లో సోషల్ మీడియాలో తప్ప రియల్ లైఫ్లో ప్రేమలు కనిపించట్లేదు. ఇప్పుడు అసలు ఓల్డ్ ఏజ్ హోమ్లు అనేవి మీ కాలంలో లేవు. తల్లిదండ్రుల్ని లాస్ట్ వరకు కూడా వాళ్ళని చూసుకోవడం ఒక అదృష్టం అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు కొంచెం వాళ్ళు మరీ బెడ్ రిటర్న్స్ కాకముందే కూడా వాళ్ళకు ఒక భారంగా ఫీల్ అయ్యి తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తూ ఉంటారు. అసలు ఈ సిచ్యువేషన్స్ చూసినప్పుడు మనం ఈ సొసైటీ ఎటుపోతుంది అనుకోవాలి? ఎటుపోవడం ఉంది, వెళ్ళిపోతుంది సొసైటీ అంతే. అనుకోవడం ఏముంది ఇంకా మనకు. ఎప్పుడు మనము తల్లిదండ్రులు మనకి దైవంతో సమానం. మనము అట్లాంటి తల్లిదండ్రులను ఎప్పుడు మనం దూరం చేసుకుంటున్నాము. తల్లిదండ్రులే కాదు, అన్ని బంధాలు దూరం అయిపోయాయి. ఎక్కడున్నాయి చెప్పమా ఇప్పుడు అసలు బంధాలు? అన్నదమ్ములు కానీ ఇంట్లో ఒక ఫ్యామిలీ లేదు, కుటుంబం లేకపోవడం వల్ల ఇవన్నీ అనర్థాలు జరుగుతాయి. పైన వేగవంతమైన లైఫ్ అయిపోయాయి అందరికీ. ఎక్కువ సంపాదించాలా, వ్యవసాయాలు పోయినాయి. వ్యవసాయం అనేది ఉన్నప్పుడే కుటుంబం అంతా ఉండాల్సి వస్తుంది అక్కడ. వీళ్ళు పొలాలకు పోయి పని చేసుకుని వస్తే వీళ్ళు పోయి వంట చేసుకొని తీసి వాళ్ళకి పెట్టడము, సేద్యం చేసేవాళ్ళు ఉంటారు, పనోళ్ళు ఉంటారు. వాళ్ళకు ఎంత ఇంటి నిండా జనాలు, వాళ్ళు పనిచేసేవాళ్ళు, అమ్మ నాన్న తాతలు అమ్మమ్మలు అత్తలు మామలు అంతా ఎలా పండగ వచ్చేటప్పటికి ఇంటికి ఆడబిడ్డలు ఇంటికి రావడము, ఆ బంధాలు ఆ ప్రేమలు అన్నీ బాగా బాండింగ్స్ బాగా ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఏం లేదు. ఎందుకంటే వండి పెట్టే ఓపిక ఎవరికీ లేదు, ఆ టైము లేదు. పొద్దున్న ఉద్యోగాల కోసం పరిగెత్తడమే. పిల్లలను అప్పటి మా అమ్మ మా నాన్న వాళ్ళు మేము చూసినట్లుగా పిల్లల్ని కూడా ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ఎంతసేపున్న పిల్లల్ని డే కేర్ సెంటర్స్ 2 సంవత్సరాలు అయితే స్కూల్లో పడేయడము, పిల్లలు అమ్మా నాన్నతో ఎంతసేపు గడుపుతున్నారు. ఉండడం లేదు కదా, టైం ఇవ్వడం లేదు అసలు. పొద్దున్నే సాంచి పని చేస్తే సరిపోతుంది, తర్వాత వాళ్ళని 10 స్కూల్లో పడేయడము. ఇంకా స్కూల్ 2-3 ఏళ్ల పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోతున్నారు. అంతకుముందు 5 years వరకు ఇంట్లో ఉండి పిల్లలు అన్నీ నేర్చుకునేవాళ్ళు. అమ్మ వెంబడి తిరుగుతూ
అమ్మ వంట చేస్తూ ఉన్నా, పని చేస్తూ ఉన్నా, ఎన్ని చూసుకుంటే ఫ్యామిలీతో తిరగడము, ఇంట్లో తిరగడము, ఇరుగు పొరుగు ఆటలు ఆడుకోవడము, తోటి పిల్లలతో ఆడుకోవడము, అదొక బాండింగ్ అది అంతా ఉండింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళే యమునా తీరే అయిపోయింది. ఎందుకు అలాంటి వేగవంతమైన రోజులు వచ్చాయి మనకి. ఇప్పుడు ఆ బాండింగ్ రమ్మంటే ఎందుకు వస్తుంది పిల్లలకి? ఆ ప్రేమలు ఉండమంటే ఎందుకు వస్తాయి? పిల్లల మీద, తల్లి మీద కూడా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దూరంగా పెరుగుతున్నారు కదా తల్లిదండ్రులకి, హాస్టల్స్లో ఉంటున్నారు, చిన్నప్పుడే స్కూల్స్లో ఉండి వీళ్ళు ఉద్యోగాలకు పోయి వచ్చి పిల్లలతో మాట్లాడాలనేది కూడా లేకుండా అలసిపోయి పడుకుంటారు. గబగబా ఇంటికి వచ్చి వండడము, పెట్టడము, తింటానికి పోయి పడుకోవడము. తర్వాత మనకు సెల్ ఫోన్లు ఉండనే ఉన్నాయి. అన్నీ అమ్మ అదే అయిపోయింది ఇప్పుడు అందరికి పిల్లలకి. దాంట్లోనే ఆ సెల్ ఫోన్లో చూసుకోవడము, మంచి చెడు ఏది ఉంటే అది ఆ పిల్లలు దానికి అలవాటు పడిపోతారు. సో టైం లేదు ఎవరికి కూడా, పిల్లలకు టైం లేదు, తల్లికి టైం లేదు. అలాంటివి ఉన్నప్పుడు మరి బాండింగ్ ఎట్లా వస్తాయి ఎవరికైనా? అవును. అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ ఇంకెంత ఎక్స్ట్రీమ్ ఉంటుందో, ఇప్పటికే చాలా మారిపోయినాయి, చాలా చేంజెస్ వచ్చేసాయి. ఇన్ ఫ్యూచర్లో అసలు ఈ జెన్జీస్ కిడ్స్ అవి ఇవి అని అంటున్నారు కదా, అసలు జనరేషన్ ఫ్యూచర్లో ఉంటుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెళ్ళిళ్ళే వద్దంటున్నారు, కలిసి ఉండద్దు అనుకుంటున్నారు. కలిసి ఉండి ఏదో అది కూడా కలిసి ఉండడం అంటే కూడా అది కూడా ఎప్పుడు ఇష్టం ఉండి ఉంటాము, లేకుంటే విడిపోతాము అనేటట్లున్నప్పుడు ఆ బంధంలో పిల్లలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పిల్లలు అసలు వద్దనే వద్దు, అట్లయితే నేను మీతో కలిసి ఉంటాను అనుకునే ఫ్యామిలీస్ వస్తున్నాయి. ఇక ముందు జనరేషన్ ఉంటుందా, పిల్లలు ఉంటారా అనేది కూడా కష్టమే. అది అంటే అమ్మ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అసలు మదర్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అసలు ఒక మదర్ని ఎలా చూసుకోవాలంటారు? అమ్మ అంటే ఇంకా చెప్పడానికి లేదు. అసలు ఏ వయసు వాళ్ళకైనా తల్లి నవమాసాలు మోసి కనడంలో ప్రాణాలకు ఒడ్డిక అంటుంది. డెలివరీ అయ్యి చనిపోయిన తల్లులు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే చావు బతుకులతోనే కదా పిల్లల్ని బయటకు రావడం అనేది జరుగుతుంది. అలాంటి తల్లి తర్వాత ఆమె సుఖము, సంతోషము, నిద్ర, అన్ని తిండి అన్నీ మర్చిపోతుంది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆహర్నిశలు ఆ బిడ్డను పెంచడంలోనే ఆమె మర్చిపోయి పిల్లల ఒక స్టేజ్కి వచ్చేంత వరకు వాళ్ళతో గడుపుతారు. పిల్లలతోటి వాళ్ళ సుఖమే, వాళ్ళ సంతోషమే చూసే తల్లి ఆమె. అట్లాంటి తల్లి ఒక వయసు వచ్చేటప్పటికి ఆవిడ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు, ఏ స్టేజ్కి చిన్నప్పుడు పిల్లలు నడచలేరు అంతా ఉంటుంది కదా, అదే స్టేజ్ వృద్ధాప్యం వచ్చినాక మనకు కూడా వస్తుంది. ఆ తల్లి ఆ చిన్న వయసులో వాడికి పాలిచ్చి పెంచి అసలు వాళ్ళు బాత్రూమ్ పోతే కడిగి స్నానం చేయించి ఇంత చేసిన తల్లి రేపొద్దున ఆవిడ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు అసహించుకుంటున్నారు తల్లి. మరి ఆ తల్లిని చేయాల్సి వస్తుందనే కదా ఇంట్లో మనుషులు పెడుతున్నారు. లేదనంటే తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పడేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. కానీ ఎవరు దగ్గర ఉండి అదే అమ్మ నాకు ఆ రోజు చేసింది కదా, అమ్మ అన్నీ చేయబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినా. నేను అమ్మ అన్నీ చేసి తన కడుపు కట్టుకొని నన్ను చదివించి నన్ను పెంచి ఆనలు చేసింది కాబట్టి నేను ఈ స్టేజ్లో ఈరోజు ఈ సుఖం అనుభవిస్తున్నాను. అలాంటి తల్లిని నేను ఎలా చూసుకోవాలా అనే జ్ఞానం ఎంతమంది పిల్లలకు ఉంటుంది. పోను ఇంక అసలు వృద్ధాశ్రమాలు అనేటివి అసలు మేము వినలేదు ఫస్ట్లో. తర్వాత కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినాకనే స్టార్ట్ అయినాయి ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో. ఇప్పుడు మరీ ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా ఓల్డేజ్ హోమ్స్. అది బిజినెస్ పరంగా పెట్టుకునేటోళ్ళు ఉన్నారు, నిజంగా మానసికంగా వాళ్ళని చూడాలి అని ఒక ఇంట్రెస్ట్తో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, ముందు వాళ్ళకి పనికొచ్చేంత వరకు పెట్టుకుంటున్నారు ఇంట్లో. పని మనిషి అవసరం లేకుండా అమ్మ ఇంట్లో పని చేసేంత వరకు అమ్మ ఇంట్లో ఉంటుంది. అమ్మకు చేయాల్సి వచ్చినప్పుడు అమ్మ పోయి ఎక్కడ ఉంటుంది, హోమ్లో ఉంటుంది. అట్లాంటి స్టేజ్లో చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు. ఎక్కడ ఉన్నా కూడా తల్లి మాత్రము పిల్లలు తనను వదిలేసినా ఎక్కడ పెట్టినా కూడా ఆ తల్లి మనసు మాత్రం బిడ్డల కోసమే కొట్టుకుంటుంది. సో ఎనీవేస్ మదర్స్ డే గురించి చాలా చక్కగా చెప్పారు. అలానే మదర్స్ డే అనేది ఒకరోజే కాదు, ఎవ్రీడే సెలబ్రేట్ చేసి మదర్స్ డే అని చెప్పండి. అప్పుడు అందరూ పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు.